హలో ఫ్రెండ్స్, ఇవాళ మనమైతే శ్రీ నల్లపోచమ్మ దేవాలయం తునికి దగ్గరకు వచ్చినాం ఫ్రెండ్స్. మేము వచ్చి రాగానే ఇక్కడ వర్షం పడ్డది ఫ్రెండ్స్. మొత్తం గాలి దుమారంతో లేపిన వర్షం హాఫ్ అన్ అవర్లో అత్తలకుతలం చేసి వెళ్ళిపోయింది. ఇక్కడ దావత్కి వచ్చిన జనాలు కూడా ఆ షెడ్ల కింద చెట్ల కింద నించోవాలంటే భయపడ్డారు ఫ్రెండ్స్. అంత ఘోరంగా పడ్డది ఫ్రెండ్స్ వర్షం. చెట్ల కింద చెట్ల కొమ్మలు ఇరిగిపోవడం, వాటర్ నించొని పోవడం, దీంట్లో మనం చూస్తున్నట్టు ఇట్లా షెడ్ల కింద పడిపోవడము, ఇట్లా చాలా వాటర్ స్తంభించిపోయి మధ్యలో కార్ అయితే ఇరుక్కుపోయింది ఫ్రెండ్స్. మేము చూసినాము ఆ కార్ని. ఎక్కడికక్కడ చాలా ఘోరంగా వాటర్ అయితే ఘోరంగా పడ్డాయి ఫ్రెండ్స్. దీంట్లో మనం చూస్తున్నట్టయితే ఇక్కడ ఈ షెడ్ అయితే కూలిపోయింది ఫ్రెండ్స్. కూలిపోయి ఎగిరి రోడ్డు మీద పడింది. ఇది చాలా అంటే చాలా ఘోరంగా పడింది ఫ్రెండ్స్ వర్షం. ఈరోజు దావత్ కానీ వచ్చినుండే కానీ ఇది చూసినాక ఇంకా ఇట్లా రోడ్ల మీద షెడ్ పడిపోవడము, జనాలు పాపం తడుచుకుంటూనే దాంట్లో ఇక దెబ్బలు తాకిన వాళ్ళని ఆడ ఈడ కూర్చోబెట్టుకుంటా చాలా ఇబ్బంది, అస్తవస్తలు పడ్డారు ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ వర్షం పడ్డది కానీ ఒక రేంజ్లో ఘోరంగా అంటే ఘోరంగా పడి ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ ఆగిపోయింది ఫ్రెండ్స్ వర్షం. హాఫ్ అన్ అవర్లోనే అట్లా కుతలం అయిపోయింది. 5 నిమిషాల పరిస్థితి ఘోరం అంటే ఘోరంగా ఉండే ఫ్రెండ్స్. ఇదంతా కనిపిస్తుంది అంతా వరి కుప్పలు ఫ్రెండ్స్. ఇవి ఇంకా కాంటా అవ్వలేదని వాళ్ళు అక్కడ పెట్టారు. చాలా దర్శనం. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకైతే ట్రాఫిక్లో ఆగిపోయినాం ఫ్రెండ్స్. ఒక హాఫ్ అన్ అవర్ అట్లనే ఎక్కడ బండ్లు అక్కడ ఆగిపోయినాయి.